మరి మరొక దినము దేవుడు మన జీవితంలో పొడిగించి సజీవ లెక్కల దేవుడు కొందనాలు తెలియజేస్తూ మనమందరం కూడా కళ్ళ పూసుకొని జంగమల దేవుడు 11 మాసాలు కాచి కాపాడి ఆయన లెక్కల కింద భద్రపరిచి 12వ మాసము 14వ తేదీన సజీవ లెక్కలు నిలబడిన దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞత ఆస్తులు తెలియజేస్తూ అయ్యా మరి ఎక్కడైనా వాళ్ళని పొరపాటు జరిగి ఉంటే దయతో మనకి క్షమించి శుద్ధ హృదయమైన హృదయం దయచేసి వేడుకుంటాం దాన్ని మరి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో నేను ఆరాధించే వారిని ఉండలాగున్న మీ కృపణ మీ సహాయం మాకు అనుగ్రహించమని ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాము. ఆరవ ప్రార్థన చేసుకోవాలి. దీని ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కూడా కలపేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడా, జీవగల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకు నాయన, మీ అపరంజ పాదాలకయ్యా వందనాలు తండ్రి, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. రాజులకు రాజా, ప్రభులకు ప్రభుడా, ఆరాధనకు యోగ్యుడా, మస్తులపైన ఆశ్రయడానికి వందనాలు. సర్వోన్నతుడు నాయన, సర్వాధికారి, సర్వ సృష్టికర్త ప్రభానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీతిమంతుడవు, న్యాయవంతుడవు, సత్యవంతుడవు, సర్వయుగాలలో సజీవుడమైన మా తండ్రి, మా దేవ, మా రక్షక, మీకే మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తున్నాం నాయన. నశించిపోతున్న మా జీవితాలను వెతికి రక్షించావు నాయన. మా పాదములు బండలు నిలిపావు, మా అడుగులు స్థిరపరిచావు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ సొత్తుగా, నీ జనాంగముగా, నీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నందుకే తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మారని దేవుడవు నాయన, మరువని దేవుడవు ప్రభువా, విడువని దేవుడవు తండ్రి, ఎడబాయని దేవుడవు నాయన. నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడా నీకు స్తోత్రాలు తండ్రి. మొదటివాడ, కడపటివాడ, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా నాయన. మరి తండ్రి 11 మాసాలు ప్రభువా మీరు ఎక్కల కింద భద్రపరిచి 12వ మాసం 14వ తేదీన సజీవ లెక్కలు మనం లేవనెత్తిన సందులో మోకరించడానికి, నేను ఆరాధించడానికి, నీ నామాన్ని మయపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా మరొక యంత్రాంగంలో ఎదిగిన దేవుడు నాయన, పరిశోధించేవాడా, పరీక్షించేవాడా, సరిచేయవాడా, సరైన మార్గం నడిపించే దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా శుద్ధ హృదయం మాకు దయించేయండి నాయన, యథార్థ హృదయం మాకు దయించేయండి తండ్రి. దీని మనసు మాకు దయించేయండి ప్రభావానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ప్రభా సత్యముతో నేను ఆరాధించే వారికి ముందులాగా తండ్రి మీ కృపను, మీ సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. మా దేవ, మా ప్రభుడా, మా విమోచకుడా, మాకు నెమ్మదిని కలగజేయవాడా, మా సరిహద్దులను విశాలపరచవాడా, నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు, ఇచ్చిన ఆయుష్ను బట్టి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన వారం అంతా కూడా మీరు ఎక్కల కింద భద్రపరిచారు నాయన. ఎక్కడ కూడా తండ్రి ఎలాంటి అపాయం జరగకుండా మీ దూతలను కావలిగా వచ్చి కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. దీని ఆరాధన అంతటి కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. రానైన వారు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సమయానుకూలంగా నడిపించండి తండ్రి. ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా మీ కృప, మీ కంచె, మీ కాపుదల దయచేయమని నాయన వేడుకుంటా ఉన్నాను తండ్రి. పాటలు పాల్చనంగా చక్కటి స్వరాలు దయచేయండి ఆయన. ప్రభా బైబిల్లో తోడుగా ఉండండి ప్రభా. సాక్ష్యాలు పంచుకొని పోతుండగా మీ సహాయం దయచేయండి తండ్రి. పిల్లలు సండే స్కూల్ మెసేజ్లో తోడుగా ఉండండి తండ్రి. ముఖ్య మెసేజ్లో తోడుగా ఉండండి, బలకార్యంలో తోడుగా ఉండండి అయ్యా. యువతి నారంతట్లో కూడా మీరే తోడుగా ఉండి మీ కాపుదల దయచేసి మీ కృపను అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాల నామానికి చెల్లిస్తూ తండ్రి మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాల నామానికి చెల్లిస్తున్నాను. నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ చేస్తున్న మేలకై, చేయబోతున్న మేలకై మహిమ ఘనత ప్రభావాల నామానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి విధులతో అడిగడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కుటుంబ యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవునామాన్ని మయపరుచుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 694 పాట పాడుకుందాము. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము పాట పాడుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 694 పాట పాడుకుంటూ ప్రభునామాన్ని ఆరాధించుకుంటాము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు
మెచ్చిన అందాల పాట పాడుకుందాం. చేసుకోండి. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. క్రిస్మస్ పాడుకుందాం. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ
హల్లెలూయా హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అమ్మాయికి మరొక పాట పాడుకుందాము. చలిరాత్రి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపే గొల్లలేమో పరుగురొచ్చిన పాట పాడుకుంటూ దేవుని మహిమపరుస్తాము. చలిరాత్రి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపి గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొంగు వచ్చే పుట్టాడు పుట్టాడు రారాజు యేసయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రారాజు యేసయ్య పుట్టాడు 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 రారాజు యేసయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రారాజు యేసయ్య పుట్టాడు. పరమాత్ముడు కళ్ళంటూ పురోడు పక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి వాడవైనా వెట్టి వేయడు పదుల పాటలు పరమాత్ముడు కళ్ళంటూ పురోడు పక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి వాడవైనా వెట్టి వేయడు. సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు 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 మన బ్రతుకుల్లో సంబరాలు. చలిరాత్రి ఎదురు చూసే దూతలేమో చుట్టలు గొల్లలేమో పరుగునొచ్చి దూతలేమో పరుగునొచ్చే పుట్టాడు పుట్టాడు రారాజు యేసయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రారాజు యేసయ్య పుట్టాడు 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 రారాజు యేసయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రారాజు యేసయ్య పుట్టాడు మన కోసం. చింతలన్నీ ఉన్నా చింతలేని చేరదీయువాడు ప్రేమ కన్నవాడు ఎవరు మరచినా నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు. చింతలన్నీ ఉన్నా చింతలేని చేరదీయువాడు ప్రేమ కన్నవాడు ఎవరు మరచినా నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు. సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు 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 మన బ్రతుకుల్లో సంబరాలు. చలిరాత్రి ఎదురు చూసే తూర్పేమో చుక్కలు గొల్లలేమో పరుగునొచ్చి దూతలేమో పరుగునొచ్చే పుట్టాడు పుట్టాడు రారాజు యేసయ్య పుట్టాడు మన కోసం 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 పుట్టాడు రారాజు యేసయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రారాజు యేసయ్య పుట్టాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుందాము. పశువుల పాకలో దేవ కుమారుడు దీనుడై పుట్టిన మానవాళికి అన్న పాట పాడుకుందాము.
నామానికి మహిమ కలుగును గాక. మనం పడుకుందాము. రాజులకు రాజు పుట్టిన అన్న పాట పాడుకుందాము. గ్రూప్లో షేర్ చేస్తున్నాను. రాజులకు రాజు పుట్టిన అన్నయ్య రారి చూడా మనం వెళ్తాం అన్నయ్య అన్న పాట పాడుకున్నాం. రాజులకు రాజు పుట్టినన్నయ్య, రాజులకు రాజు పుట్టినన్నయ్య, రారి చూడా మన వెళ్తామన్నయ్య, రారి చూడా మన వెళ్తామన్నయ్య. రాజులకు రాజు పుట్టినన్నయ్య, రాజులకు రాజు పుట్టినన్నయ్య, రారి చూడా మన వెళ్తామన్నయ్య, రారి చూడా
ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకొని ముందుకు వెళ్తాము. నేను ఒక పీడిఎఫ్ షేర్ చేశాను గ్రూప్లో. అందులో సాంగ్ నెంబర్ 8 అని తూర్పు దిక్కు చుక్కబుట్టే మీరమ్మ ఓ మీరమ్మ చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవటం అన్న పాట పాడుకున్నాము. సాంగ్ నెంబర్ 8 అని మనం అనుకుంటున్నాం కదా. తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము ముట్టిపోవటం అనే పాట పాడుకున్నాము. తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము
అందరం లేచి నిలబడి చివరి పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాము. అందరం లేచి నిలబడదాము, చివరి పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాము. వారితో సత్య శుభవార్తో వర్ధనాలు ఆలకించగల బోయలాల విడుదల పాట పాడుకుందాము. చివరి పాట పాడుకుంటూ మనము దేవుని ఆరాధించుకుందాము. వార్తో సత్య శుభవార్తో, వార్తో సత్య శుభవార్తో వర్ధనాలకించే గొల్ల కోయలారా వినరే. వార్తో సత్య శుభవార్తో, వార్తో సత్య శుభవార్తో వర్ధనాలకించే గొల్ల కోయలారా వినరే. వార్తో సత్య శుభవార్తో, వార్తో సత్య శుభవార్తో నీవే గాబ్రియేలు దూతను, నీవే గాబ్రియేలు దూతను నన్ను యెహోవా పంపి నిన్ను చూడమనెను. వార్తో సత్య శుభవార్తో, వార్తో సత్య శుభవార్తో వర్ధనాలకించే గొల్ల బోయలారా వినరే. వార్తో సత్య శుభవార్తో, వార్తో సత్య శుభవార్తో బెత్లెహేము గ్రామమందున, బెత్లెహేము గ్రామమందున ప్రియ కన్యా గర్భమందు నాలుడు ఉద్భవించెను. వార్తో సత్య శుభవార్తో, వార్తో సత్య శుభవార్తో వర్ధనాలకించే గొల్ల బోయలారా వినరే. వార్తో సత్య శుభవార్తో, వార్తో సత్య శుభవార్తో తొట్టిలో పెట్టియున్న బాలుని, తొట్టిలో పెట్టియున్న బాలుని గట్టిగాను కట్టిరండి గానుడే సయ్యదు. వార్తో సత్య శుభవార్తో, వార్తో సత్య శుభవార్తో వర్ధనాలకించే గొల్ల బోయలారా వినరే. వార్తో సత్య శుభవార్తో, వార్తో సత్య శుభవార్తో గొల్లలారా వెళ్ళిరండి వేగమే, గొల్లలారా వెళ్ళిరండి వేగమే. పెళ్లిలోక రక్షకుని కలిసిరండి రాకడా. వార్తో సత్య శుభవార్తో, వార్తో సత్య శుభవార్తో వర్ధనాలకించే గొల్ల బోయలారా వినరే. వార్తో సత్య శుభవార్తో, వార్తో సత్య శుభవార్తో వరముతో నరని రూపమందున, వరముతో నరని రూపమందున తరలినట్టి పరమరంజకుని స్తోత్రాలే. వార్తో సత్య శుభవార్తో, వార్తో సత్య శుభవార్తో వర్ధనాలకించే గొల్ల బోయలారా వినరే. వార్తో సత్య శుభవార్తో, వార్తో సత్య శుభవార్తో. అదేవిధంగా ఆరాధన పాట పాడుకుందాము. అందరం కూడా గ్రూప్లో షేర్ చేశాను. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా
అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. మా దేవా నీకు స్తోత్రాలు, మా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకు వందనాలు ప్రభువా. మా దేవుడవు, మాకు చలన దేవుడవు తండ్రి. మా ప్రభుడవు, మా విమోచకుడు అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనమందరం కూడా మన చేతులు పైకెత్తి అయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రములయ్యా. 11 మాసాలు ప్రభువా కంటికి రెప్పగా కాచి కాపాడావు నాయన. అనారోగ్యం వచ్చినప్పుడు ముట్టావు నాయన, స్వస్థపరచావు తండ్రి. ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు నన్ను ఓదార్చావు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. నా బలహీన సమయంలో నా భుజము తట్టి ధైర్యపరచావు ప్రభువా. నీకు స్తోత్రములు అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. మా దేవా నీకు స్తోత్రాలు. మా రక్షక మీకు స్తోత్రాలు తండ్రి. ఒక్కసారి నోరు తెరిచి మనం కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. మనం చిన్నకలకు ముందుకు వచ్చి దేవుని ఆరాధిస్తుంది. అక్కతో మనం కూడా దేవుని ఆరాధించుకుందాం, స్తోత్రం చేద్దాం. అయ్యా మీకు వందనాలు తండ్రి. తల్లి మరిచిన మరువని దేవుడు నాయన నీకు స్తోత్రాలు. విలువని దేవుడు స్తోత్రము. ఎడబాయిని దేవుడు అంటూ స్తోత్రాలు చేస్తూ హృదయపూర్వకంగా పెదవుల మట్టుకి ఆరాధించే మనం ఉండగా ఒక్కసారి దేవుడు చేసిన వీళ్ళ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. అక్క దేవుని ఆరాధిస్తూ అక్క కలిసి మనం కూడా దేవుని ఆరాధించుకుందాం. అయ్యా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. అవునైనా స్తోత్రం 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 స్తోత్రం. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండదు. ఆయన మీకు స్తోత్రాలు తండ్రి. మా దేవా వందనాలు ప్రభువా. అవునైనా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి. అయ్యా అవును 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 ప్రభువా. మన భద్రపరుస్తున్న దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా అవును అవును తండ్రి. ప్రతి విషయాలు తోడుగా ఉన్న తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. అవును తండ్రి బాగుపరిచావు. అవును పరమ వైద్యుడా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా స్తోత్రం జాబు దయచేస్తున్నావు తండ్రి. నీకు
స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు స్తోత్రాలు. అవును నాయనా, నీకు స్తోత్రములయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి, వందనాలు ప్రభువా. అయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయచేసి అవును తండ్రి, నీకు వందనాలు ప్రభువా. స్తోత్రం స్తోత్రం. అవును నాయనా, ఆరోగ్యాన్ని నీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, వందనాలు వందనాలు ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవునయ్యా, స్తోత్రం. నీకు వందనాలు వందనాలు వందనాలు. అవును తండ్రి, ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ సమయంలో మనం దయచేసి నేను లేచిన పడతాము. మరి మనము బైబిల్ చేసుకుందాము. మన మధ్యలో రమ్య అక్క ఉంది. అక్క ముందుకు వచ్చి మనల్ని ముందు నడిపిస్తుంది. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం తెలుసుకుందాము. అందరం కూడా లేచి నిలబడతాం. మరొకసారి కీర్తన గ్రంథము 92వ అధ్యాయం చదువుకుందాము. మొదటి 7 వచనాలు చదువుకుందాం. 7 వచనాలు. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము మొదటి నుండి 7 వచనం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము ముందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. చెడు పనులు చేయువారందరూ పుష్టించుదురు.
పుష్పించుదురు. దేవుడి వాక్యం దీవించును. ఆమేన్. అందరూ కూడా కూర్చుందాము. మరి ఈ సమయంలో మనము సాక్ష్యం కలిగి ఉంటున్నాం కనుక మరి ఎవరైనా సాక్ష్యం పంచుకుని ఆశకుంటే ముందుకు వచ్చి ఒక సాక్ష్యం పంచుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చినందుకు అనేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి సాక్ష్యం ఏంటిదంటే ఎవ్రీ టైము మా కుటుంబం గురించి ప్రార్థన చేశారు కదా. ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో కృతజ్ఞత పొడిగి పెట్టుకుంటున్నారు అనమాట ఊర్లో. మా నాన్నకి హెల్త్ బాగాలేనందుకు, ఇప్పుడు నార్మల్ అయినందుకు, అదే రీతిగా అక్కకి రక్త కణాలు తగ్గి మళ్ళీ నార్మల్ అయినందుకు, అక్క వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యాడు అనమాట లాస్ట్ ఇయర్. అది ప్లస్ ఈరోజు మళ్ళీ వాడి పుట్టినరోజు కూడా అన్నీ కలిసి వచ్చేలాగా అక్కడ ఊర్లో అందరూ కలిసి ప్రేయర్ పెట్టుకుంటున్నారు. నేను రమ్మని ఫోన్ చేశారులే కానీ కొంచెం హెల్త్ బాగాలేదు, మళ్ళీ అది జలుబు దగ్గు ఎక్కువ అవుతాయి అని చెప్పి నేను వెళ్ళలేదన్నమాట. మరి మా అక్క చెప్పింది అనమాట, నువ్వు ఎట్లా సాక్ష్యం చెప్తావు కదా, ఆ సాక్ష్యం మధ్యలో ఇది కూడా చెప్పు, మేము కృతజ్ఞత కొడుగు పెట్టుకుంటున్నాం కదా, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి చెప్పింది అనమాట. అందుకే మీ అందరి సమస్యలో చెప్తున్నాను. ప్రేయర్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మరి లాస్ట్ వీక్ అయితే కంప్లీట్ కోల్డ్ కాఫ్ విపరీతంగా అసలు ఊపిరాడినంతగా, మరి ఈ వారంలో అయితే కొంచెం కంట్రోల్ అయిందనమాట, బాగానే ఉంది. ప్రేయర్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే పోయిన బుధవారమో గురువారమో నేను 134 పిల్లర్ నంబర్ దగ్గర రాంగ్ సైడ్లో వస్తున్నాను. ఒక యవనస్తురాలే చిన్న పిల్లోడు ఉన్నాడు, చేతిలో బాగా తాగేసి ఉంది, చిన్న అమ్మాయే తాగేసి ఉంది. నేను రాంగ్ సైడ్లో వస్తున్నాను అనమాట. నన్ను పట్టుకుంటే ఎంతో కొంత డబ్బులు తీసుకోవచ్చు అనుకుందనమాట. వెహికల్ ముందుకు మూవ్ కాకుండా నన్ను ఆపేసింది అక్కడ. నాకు అర్థం కాలేదు ఏమో నన్ను ఎందుకు ఆపిందా అని. తర్వాత నన్ను ఆపి నాకు ఆమె చెప్తుంది, నువ్వు రాంగ్ సైడ్లో వస్తున్నావు కదా, 500 ఇంకో తీసి అంది. రాంగ్ సైడ్లో వస్తే నేను ఎందుకు నీకు డబ్బులు ఇవ్వాలి అని అన్నా. అని అంటే పోలీసు ఆపితే డబ్బులు ఇస్తావు కదా అని అంది. ఇక్కడ పోలీసు లేడు కదా ప్రజెంట్ అన్న. ఆమె నార్మల్ పద్ధతులు అడిగి ఉంటే నేను డబ్బులు ఇచ్చేదాన్నేమో. కానీ అమ్మాయి అప్పటికే బాగా తాగేసి ఉంది, చిన్నపిల్లగాడి చేతిలో ఉండడం. వాడిని కింద దించేసి బండి పట్టుకొని డబ్బులు అడుగుతుంది. నేను అనుకున్న మనసులో మళ్ళీ ఇప్పుడు నేను ఏమో డబ్బులు ఇస్తే మళ్ళీ ఏమో తాగేస్తుంది, ఆ పిల్లోడు చూస్తే అట్లా రోడ్డు మీద వదిలేసింది అని చెప్పి నేను డబ్బులు ఇవ్వలేదన్నమాట. ఇంకా చుట్టుపక్కల అందరూ వచ్చి ఆమెని పక్కకు తీశారు. పోనీ అమ్మ బండిని ఎందుకు ఆపుతున్నావు ఏంటి అని చెప్పేసి. వాళ్ళు అంటున్నారు, నువ్వేమో డబ్బులు ఇచ్చావమ్మా అంటే లేదు ఇవ్వలేదు అని చెప్పాను. సరే ఇవ్వగాకు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, నువ్వు ఇచ్చినా సరే ఏమో మళ్ళీ తాగేస్తుంది అని. కానీ ఆ నిమిషంలో నాకు చాలా భయం వేసింది. ఏమేంటి దెయ్యంలాగా పట్టుకొని రోడ్డు మీద ఆపేసింది, ఇలాగా చూస్తే తాగేసి ఉంది, చిన్న అమ్మాయి చేతిలో చిన్నపిల్లోడు ఉన్నాడు అని చెప్పి భయం వేసింది. కొంచెం పక్కకు వచ్చిన తర్వాత ప్రేయర్ చేసుకున్నాను. ఇంకా దేవుడా ఏంటి ఇలా జరిగింది ఫస్ట్ టైం, ఎప్పుడూ ఎక్కడ ఎవరు ఆపలేదు, అది కూడా ఏమో తాగేసి ఉంది చిన్న అమ్మాయి. ఆ పిల్లోడిని అట్లా రోడ్డు మీద వదిలేసింది, బంద్ ఆడుకుంటూ అటు ఇటు వెళ్తున్నాడు అనమాట. ఏమికంతా నార్మల్ అవ్వాలి అని చెప్పి పక్కకు వచ్చి ప్రేయర్ చేశాను అనమాట. అప్పుడు అనుకున్నాను మళ్ళీ ఈ సంగతి కూడా చర్చిలో సాక్ష్యం చెప్పాలి అని చెప్పేసి. మరి మీరైతే నేను పండగకి ఊరు వెళ్ళాలనుకుంటున్నాను అనమాట. క్షేమంగా వెళ్ళి వచ్చేలాగా ప్రేయర్ చేయండి. ఈరోజు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్, సో 16-17. ప్రభు సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వాదంగా చెప్పబడదు. ఒకసారి కూడా ప్రభు కాచి కాపాడేటువంటి భద్రపరుస్తూ ఉన్నాడు. మరి అక్కగారి యొక్క కుమారుడు కార్తీక్లో జన్మదినం ఉంటుంది కనుక చివరి ప్రార్థన చేసినప్పుడు ఆ ఒక కుమారుడిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. ఇంకా సాక్ష్యాలు పంచుకునే ఉన్నారా? తండ్రి పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, దినాన్ని బట్టి నీకు వందనాలు రాజు. మరి తండ్రి నా నోటి ఉంటే కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్న దేవాన్ని చిత్తమైతే తండ్రి నా నోటి కూడా ఉంది, నువ్వే మాట్లాడు మేము కొన్ని వేసే పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే మరి అదైతే మేమైతే అన్ని ఊళ్ళో పెట్టినాము, మేము రెడ్డిస్ అనమాట. మరి అన్నులోనే పుట్టినాము, అన్నులోనే పెళ్ళి అయింది. కానీ 3 కుమార్తెలు పుట్టినప్పుడు ఎంతో బాధ పెట్టేవారు. నేను అక్కడ మరి పనికి వెళ్ళినప్పుడు అర్జెన్సీ అన్నమాట, వాళ్ళ దగ్గర పనికి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరు ఆయన మానయ్య దేవయ్య అని అన్న వాళ్ళు ఉండి అక్కడ నేను పని చేస్తుంటాను అనమాట. మలబరాకు దెంపనికి పోతుంటాను అనమాట. చిన్న వయసు అనమాట, నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆకు దెంపనికి పోతున్నాను అనమాట. పెద్దవాళ్ళు పోతే ఆకు వేస్తే తెంపితే చచ్చిపోతాయి పురుగులు, అంటే పట్టు పురుగులు అనమాట.
అక్కడ పోతుంటే ఇంకా కొంచెం మన అర్జెన్సీ కదా, మేము రెడ్డీస్ నా దగ్గర ఒక ఆమె ఉంటాం, మా ఆడబిడ్డ అంటుంది. అలా అంటారు, యాదమ్మ అన్నం తినండి కొంచెం, మీ దగ్గర లేకుంటుంది కదా అని వాళ్ళు అడిగేవాళ్ళు అనమాట. వాళ్ళు ఉన్నవాళ్ళు కొంచెం దేవుని నమ్ముకున్న వాళ్ళు. అయితే మా ఆడబిడ్డ ఉంది కదా, అన్నం లేకపోయేది మా దగ్గర కానీ కొంచెం ఉన్నా కానీ మా ఆడబిడ్డ మళ్ళీ ఇంటికి పోయి చెప్తుంది. ఆమె చెప్తే మళ్ళీ నన్ను వదిలేస్తారని అప్పుడు నేను మస్తు బాధపడి ఏడ్చేవాడిని. అయితే అట్లా కొన్ని రోజులు అయినాక ఆ అమ్మ వదిన ఏం చేసిందంటే, ఆయన పేరుకి ఇష్టము, ఆయన పేరు మానయ్య, ఆయన మొన్న కలిసి అదే సాక్ష్యం చెప్పాలని నా మనసులో అనిపించింది. అయితే ఒకరోజు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చిచ్చింది అనమాట. బిస్కెట్ ప్యాకెట్ తెచ్చిచ్చానని, యాదమ్మ బిస్కెట్కి కూడా మా మహిళ మాది తన ముందే బిస్కెట్ తిను అని ఎంతో బతిమలాడింది. నన్ను బతిమలాడితే వద్దునే ఇంటికి పోయి మా మద్దం వల్ల మా అత్తమామకు చెప్తే నన్ను వదిలేస్తారు అని ఏడ్చేదాన్ని. ఏడ్చినట్టు మన ఒకరోజు ఆమె ఏం చెప్పిందంటే, నేను మీ మరదలతో నాకు దింపుతుంటాను, నువ్వు నీళ్ళు అయినట్టు చేసి బిస్కెట్ తినేసి రాపు అని. అట్లా ఆమె అన్నం తినిపించింది. దేవుని మాటలు ఎన్నో నేర్పించింది. నాకు పిల్లలు లేనప్పుడు నేను ఒక్కదాన్ని అందరు పాలియానికి ఇంటికి పోతే నేను ఒక్కదాన్ని చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే, దేవాని చిత్తం అయితే నాకు ఒక కుమార్తె అయినా సరే కుమారుని అయినా సరే అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నా ప్రార్థన ఆలకించి దేవుడు సులోచనం ఇచ్చిండు. నువ్వేం భయపడకే అమ్మా, నువ్వైతే బిస్కెట్ తిని నీళ్ళు అయిపోయి అన్నారు. అట్లా అన్నం పెట్టింది. దేవుని మాటలు ఎన్నో నేర్పించింది. ఆమె కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న అన్న మొన్న కలిసి మాతో మాట్లాడి మరి ప్రభాకర్తో కూడా మాట్లాడాడు. అప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోయాడు అనమాట. అట్లా కానీ మా ఇంటి ముందరికి ఒక రోజు అనొచ్చు, మాకు చర్చుకోవాలని ఎంతో ఇష్టం, కానీ ఊళ్ళల్లో చాలా కష్టాలు అనమాట. అయితే అన్న ఏమనుకోకన్నా అని 5 రూపాయలు ఉండే నా దగ్గర. అన్న చర్చిలే అన్న, నా కుమారుడు ఉంటాలని ప్రార్థన చేయన్నా అని చెప్పాను. చేశానన్న, అమ్మ నేను ప్రార్థన అన్న. మొన్న కూడా అడిగిన, అన్న నేను ఒకరోజు నీతో మాటలు మతున్నాయన్నంటే అవి మతున్నాయి చెల్లాను. నా కొడుకు పాస్టర్ అయిందన్న, పని చేస్తుండన్న, దేవుని సేవ చేస్తుండంటే ఆయన ఎంతో సంతోషపడి నా కుమారునితో మాట్లాడాడు, మాతో మాట్లాడాడు. ఊళ్ళో కూడా అందరు పాలోళ్ళు కానీ ఎవ్వరు కానీ మేము పోయినప్పుడు బొట్టు పెట్టుకో, పూలు పెట్టుకో, ఎదువరాలో బాగా నీ మొగడు దేవుని లేకున్నాడు అని ఎంతో బాధపెట్టేవారు. ఈసారి అయితే ఓట్లేనికి పోయినాం కదా, ఎంతో మంచి ప్రేమ చూపించిండ్రు, మర్యాద చూపించిండ్రు, ఎంతో మంచిగా మాట్లాడిండ్రు. అందరూ నన్ను చీర తీసుకున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించు. తల్లి గారు ఇప్పుడు అంటే సమృద్ధిగా ఫుడ్ ఉంది కానీ ఒకప్పుడు ఫుడ్ ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల గురించి మరి దేవుడు తీసుకొచ్చి నిజంగా మొన్న ఆ తాతగారు కలిశారు. అంటే ఆ రోజు వాళ్ళ అమ్మకి ఆ వాక్యం చెప్పకపోయి ఉంటే, దేవుడి గురించి చెప్పకపోయి ఉంటే ఈనాడు మేము ఇక్కడ నిలబడేవారమే. చూడండి, మనం అనుకుంటాం చాలా చిన్న విషయమే కదా అనుకుంటాం, కానీ ఈనాడు ఆ విత్తనం కాస్త ఏమైంది? హల్లెలూయా, హల్లెలూయా. ఆ విత్తనం ఏమైంది? చెట్టు అయింది. ఆ చెట్టు కూడా అనేకులకు ఏమైంది? ఆశ్రయం అవుతూ ఉంటుంది, మహావృక్షం అవుతుంది. దాని కింద ఏమొస్తాయంటే అనేక జంతువులు కానీ పక్షులు కానీ వాటికి ఆశ్రయంగా ఉంటుంది. ఆ విధంగా దేవుడు మనం చేస్తాడు, మనం విశ్వాసం ఉంచితే. మన సాక్ష్యం బట్టి దేవుడు మహిమ పొందుడు కాక. మరి సేవలు మనం సండే స్కూల్ మెసేజ్ మన మధ్యలో ఉన్న పిల్లలు ఉన్నారు. మొదటిగా ప్రకాష్ ముందుకు వస్తాడు. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పిల్లలకు తండ్రి ఆకర్షించి వచ్చిన ఒక ప్రార్థన జీవేశ్వరులు నాకు బుద్ధి జ్ఞానం కూడా దయచేస్తే వినడానికి కూడా సహాయం దయచేస్తా. ఈ కొద్ది చిన్న ప్రార్థన చేస్తే నా గడివేకున్నాం తండ్రి. అందరికీ వందనాలు. నా పేరు ప్రకాష్. నేను చెప్పబోయే సందేశం ఎలీషా శిష్యుని భార్య. అయితే ఎలీషా దగ్గర శిష్యులు ఉన్నప్పుడు ఆ శిష్యులని ఒక శిష్యుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు అతని భార్య ఎలీషా దగ్గరికి వచ్చి అంటది, ఎలీషా దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు కదా, అప్పుడు వాళ్ళు వచ్చి నా 2 కుమారులని దాసులను చేసుకుంటాము అని అంటున్నారు అని శిష్యుని భార్య ఎలీషాకి చెప్తుంది. చెప్పినప్పుడు ఎలీషా అంటాడు, మీ ఇంట్లో ఏమైనా ఉందా అని అన్నప్పుడు ఆమె అంటది, మా ఇంట్లో ఓన్లీ నూనె కుండ ఒక్కటే ఉందని అంటది. అన్నప్పుడు ఎలీషా అంటాడు, మీ చుట్టుప్రక్కల దగ్గరకు వెళ్ళి మీరు పాత్రలు తీసుకొని వచ్చి కొద్దిగా నూనెని ఎంత పడితే అంత ఆ పాత్రలు అన్నిటినీ నింపండి అని అన్నప్పుడు సరే అని చెప్పి ఈమె ఇంటికి వెళ్ళి అది ఎలీషా చెప్పింది కుమారులకు కూడా చెప్పి పాత్రలను తీసుకొని వస్తారు. నూనెని నింపుతారు. నింపినాక
ఈ భార్య అంటది ఇంకేమైనా ఉన్నాయా నింపడానికి అన్నప్పుడు వాళ్ళు కుమారులు లేవని అన్నప్పుడు అప్పుడే ఆ నూనె ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు మళ్ళీ ఈమె ఎలీషా దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు చెప్తాను నూనె అయిపోయింది అన్నప్పుడు ఎలీషా అంటాడు నువ్వు పాత్రలో నూనె నింపినావు కదా అది అమ్మేసి నీ అప్పులను తీర్చుకో అని ఎలీషా చెప్తాడు. దీని రెఫరెన్స్ 2వ రాజులు 4వ అధ్యాయం నుండి ఉంటుంది. థ్యాంక్ యూ. అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. రేపొక తండ్రి ఆకాశానికి సీమంతంగా భూమి పాలపీఠ మధ్యలో కూర్చోవేసిన జన కాపాడను కూడా వందనాలు సందేశం విన్నాము. అందరూ మంచిగా నాకు సహాయం దయచండి. ఈ చిన్ని ప్రార్థన వేసేనాము తండ్రి. అందరికీ వందనాలు. నా పేరు ఆకాష్. నేను చెప్పే సందేశం గనురాలు. ఒకసారి ఒక దినంలో ఎలీషా షూనేము పట్టణానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక గనురాలు ఉంటుంది. ఆమె ఎలీషా దగ్గరికి వెళ్ళి అతని ఇంటికి భోజనానికి పిలుస్తుంది. ఎలీషా ఆమె ఇంటికి భోజనానికి వెళ్ళి తింటాడు. అప్పుడు ఈ గనురాలైన స్త్రీ అతని భర్తను అడిగి ఎలీషా కోసం తన మిద్దె మీద ఎలీషాకు ఇంకా తన సేవకునికి చిన్న గుడిసె వేపిస్తుంది. దాని తర్వాత ఈ ఎలీషా అతని సేవకుని పంపించి ఆమెకి ఏమైనా లోటు ఉందా అని అడగడానికి పంపిస్తాడు. పంపించినప్పుడు అతను వచ్చి చెప్తాడు ఈమెకి సంతానం లేదని చెప్తాడు. చెప్పినప్పుడు ఎలీషా ఆ గనురాలైన స్త్రీతో చెప్తాడు మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా నీకు ఒక బాబు పుడతాడని చెప్తాడు. చెప్పినప్పుడు నెక్స్ట్ సంవత్సరంలో బాబు పుడతాడు. ఈ బాబు పెద్దవాడు అవుతాడు. అయినప్పుడు చెడులో ఉన్నప్పుడు ఇతని తల బాగా నొప్పి వస్తూ ఉంటుంది. అప్పుడు ఇతను ఇంటికి వెళ్ళి తన తల్లికి చెప్పి చనిపోతాడు. అప్పుడు ఈ గనురాలైన స్త్రీ తన భర్త పర్మిషన్ తీసుకొని ఎలీషా దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి నా కుమారుడు చనిపోయిందని చెప్తుంది. చెప్పినప్పుడు ఎలీషా గనురాలు వస్తే ఏమడి షూనేముకి వచ్చి ఆ బాబుని మెడగద్దె మీద ఉన్న ఆ గుడిసెలోకి తీసుకొని వెళ్తాడు. వెళ్ళి అందరినీ బయటికి పంపించి ఎలీషా ఒక్కడు లోపట్ల ఉంటాడు. అప్పుడు ఎలీషా ఆ బాబు మీద కన్ను మీద కన్ను, ముక్కు మీద ముక్కు, నోరు మీద నోరు పెట్టి పండుకుంటాడు. అట్లా 2 times చేశాడు. చేసినప్పుడు ఆ బాబు 7 సార్లు తుమ్మి బతుకుతాడు. దీని యొక్క రెఫరెన్స్ 2వ రాజులు 4వ అధ్యాయం 8వ వచనం నుంచి ఉంటుంది. మీకు ఒక ప్రశ్న, ఎలీషా వెళ్ళిన పట్టణము పేరు ఏమిటి? ఎలీషా వెళ్ళిన పట్టణము పేరు ఏమిటి? షూనేము. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అర్థమైనాయి కదా? రెండు ఇన్సిడెంట్స్ కూడా మీకు అర్థమైనా అనుకుంటా ఉన్నాను. మరి విధవరాలు ఎలీషా యొక్క శిష్యుని యొక్క భార్య, శిష్యుడు చనిపోయాడు. మరి ఆ ఉన్న అప్పులు వాళ్ళు వచ్చేసి అప్పుకు బదులు మేము పిల్లలు ఏం చేసాము తీసుకెళ్ళి దాసులుగా తీసుకుంటామన్నప్పుడు మరి ఆ విధవరాలు వెళ్ళి ఎలీషాతో మొరపెట్టుకున్నప్పుడు నీ వద్ద ఏమున్నది? కానీ ఈ పాయింట్ గమనించాలి. మీ వద్ద ఏమున్నది వాళ్ళ వద్ద కొద్దిగా నూనె ఉందంట, అంతే, ఇంకేం లేదంట. అయితే అప్పుడు ఎలీషా ఏమన్నాడు? పాత్రలు తెచ్చిపెట్టుకో, కుండలన్నీ కూడా తెచ్చిపెట్టుకో. చూడండి, దేవుడు ఇక్కడ అంటే మనకు ఏదైతే మనం కలిగి ఉన్నామో దాంట్లో దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ కార్యం చేస్తున్నాడు. మనం ఏమైతే కలిగి ఉన్నామో దాన్ని దేవునికి చెప్పడం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? కార్యం చేస్తున్నాడు. మనం లాస్ట్ టైం కూడా చూసుకున్నాం కదా, సారెపాతు విధవరాలు. పిండి ఏముంది అక్కడ? కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది. ఆమెకు ఉన్నది ఆమె ఏం చేసింది? ఏలియాకి ఇచ్చింది. అక్కడ ఇక్కడ ఎలీషా అడుగుతున్నాడు నీ యొద్ద ఏముందని.
ఉన్న దాంట్లో దేవుడు ఏం చేశాడు, ఆమెను ఆశీర్వదించాడు. తర్వాత కింద చూస్తే మరి గనురాలు, ఆమె కూడా ఆమె బిరుదు, అది ఆమె పేరు కాదు, ఆమెకున్న బిరుదు అన్నమాట. గనురాలు అంటే గొప్ప స్త్రీ, గనురాలైన స్త్రీ. అలాంటి బిరుదులు మరి మనల్ని ఎవరైనా పిలుస్తున్నారు అట్లా లేదు, మన క్రియలు అలా ఉండాలి కదా. ఇక్కడ చూస్తే మరి ఎలీషా ఆ ప్రాంతం గుండా మరి ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు ఆమె ఆలోచించి ఆయన అక్కర్లు, అయ్యో ఈ సేవకుడికి ఏమవుతున్నాయి, ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఆలోచించి తన భర్తతో ఆలోచించింది. సొంత నిర్ణయం తీసుకోలేదు ఆమె. భర్తతో చెప్పిన తర్వాత భర్త కూడా ఓకే అన్న తర్వాత మరి ఆ దైవజనుడికి మేడగది మీద ఒక చిన్న షెల్టర్ కట్టించి ఒక మంచము ఒక దీపము పెట్టించి ఆయనతో అన్నమాట, నువ్వు వస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మా ఇంట్లో నువ్వేం చేయొచ్చు, మేడగది మీద ఉండవచ్చు. ఈరోజు ఎవరైనా అలా చేస్తారా అంటే ఇప్పుడు పరిస్థితులు బాగలేవు అనమాట. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి చూస్తే ఆమెకు ఒక కొదువు ఉంది అక్కడ. ఏంటి ఆ కొదువ? గర్భఫలం. మరి గిహాజీ, నాకు తెలిసి గిహాజీ అనుకుంటాను. మరి కనుక్కున్నప్పుడు చెప్పినప్పుడు ఎలీషా చెప్పినప్పుడు మరి ఎలీషా దేవునికి ప్రార్థన చేసి వాగ్దానం ఇస్తా ఉన్నాడు, వచ్చే సంవత్సరానికి నీకేమవుతాను, కొడుకు పుడతాను. చూడండి, దేవుడు అంటే నిజంగా అనిపిస్తుంది కొన్నిసార్లు మనం ఏమైతే కలిగి ఉన్నామో, అయ్యో నాకు ఇదే ఉందా మనం పిచ్చి చేయాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి దేవుడు మనం ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనకు నిజంగా అది అవసరం ఉంటే, నిజంగా మనం అక్కర్లో ఉంటే తప్పకుండా దేవుడు దాన్ని మనకు దయచేస్తాడు. అది మనకు రాలేదు అంటే అందులో దేవుని చిత్తము లేదని అర్థం. అంతే తప్ప దేవుడు నాకు ఏలేడు అని మనము అడగకూడదు. మరి ఒక 2 చిన్న మెసేజ్ దేవుడు దీవించి, పిల్లలు దేవుడు దీవించి ఆశీర్వదించాక ప్రార్థన చేస్తూ మనం వాక్యంలోనికి వెళ్దాము. మరి మాకు ప్రార్థన చేసిన వాక్య నిమిత్తమై మనం వాక్యంలోనికి వెళ్దాము. ప్రతి అవసరం మనకు వాక్యం అందిస్తారు. ఈ రోజున వాక్య కొరకు ప్రార్థన చేసుకుందాం. అది నా దేవుడు మనందరితో కూడా మాట్లాడిన ఆశ కలిగి ఉన్నాడు కనుక ఆయన మాట మనం మన హృదయానికి సమర్పించుకుందాం, అప్పగిద్దాం. స్తోత్రం. అవును ప్రభు. నేను కనపరుచుకునే కృపాపాక్యాన్ని మనకు దయచేసిన దేవానికి వందనాలు ఇస్తున్నాను. అలాగే ప్రభావం పిల్లలందరినీ కూడా దీవించి ఆశీర్వదించాను. నా సంఘాన్ని దీవించి ఆశీర్వదిస్తాను. ఇంతవరకు పాత్రలతో నైనా నేను కనపరుచుకునే కృపలు బట్టి వందనాలు స్తోత్రములు. అలాగే నేను ఆరాధనలో కూడా నేను ఈ కృపను కుమ్మరించమని, అలాగే నీ దైవజనులు నా తండ్రి వాక్యాన్ని బోధిస్తుండగా నీ ఆత్మను కుమ్మరించి నా తండ్రి ఎంతో అర్థమైన మర్మాలను నాయన తెలుపమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య నా తండ్రి చెప్తుండగా నాయన నీ కృపను దయచే నీ బిడ్డకి, అలాగే ఇంటుండగా నాయన మా హృదయాన్ని తెరిచి మాలో ఉన్న చీకటిని పాల్గొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. మరోసారి చిన్న ప్రార్థన చేసుకున్నాం.